ఓం మహాగణపతి నమః. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మిథున రాశి వారికి ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి ఫలితాలు గనక వార ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ఈ మిథున రాశి వారికి ఈ వారం రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ 2 రోజుల్లో పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. హార్డ్ వర్క్ అధికంగా ఈ రాశివారు, మిథున రాశి వారు ఈ 2 రోజుల్లో చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఒకవేళ వీరు కనుక పనిచేసే చోట మంచి ఫోకస్ పెట్టి హార్డ్ వర్క్ కనుక చేసినట్టయితే ఈ 2 రోజులు కూడా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా దైవ దర్శనాలు ఉండే అవకాశాలు ఈ 2 రోజుల్లో మనకు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. ఆలయ సందర్శనాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆలయ సందర్శనాలు చేస్తారు. అదేవిధంగా తండ్రితో కానీ సంతానంతో కానీ గొడవలు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి అవి కనుక ఉన్నట్టయితే, అలాంటి పరిస్థితులు కనుక వచ్చినట్టయితే కాస్త వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. దాంపత్య జీవితంలో కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న గొడవలు లాంటివి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అనారోగ్యము, డైజెషన్ సమస్యలు ముఖ్యంగా మీకు ఈ 2 రోజుల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారు తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త ఈ 2 రోజుల్లో జాగ్రత్త పడడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక చూసినట్టయితే మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం మనకి ఈ దాదాపు ఈ 5 రోజులు చాలా చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి ఉంటుంది. అన్నింటా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా మనకి కలుగుతాయి. ముఖ్యంగా కార్యసిద్ధి అనేది ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలను పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సక్సెస్ అనేది ఉంటుంది. స్నేహితుల వల్ల కూడా లాభదాయకంగా మనకు ఈ 5 రోజులు కనిపిస్తుంది. మీకు కనుక ఏదైనా అవసరాలు కనుక ఉన్నట్టయితే అది కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా కనిపిస్తుంది. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. పనికి తగినటువంటి ఫలితం అనేది ఈ 5 రోజుల్లో మిథున రాశి వారికి కలుగుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారము, సోమవారం తప్ప మిగతా అన్ని రోజులు చాలా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. వీరికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ 2 రోజుల్లో కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య స్తోత్రాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక చూసినట్టయితే సోమవారము శివుణ్ణి ఆరాధించండి. తద్వారా కూడా ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అయితే ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా శివారాధన అనేది చేయండి. అంటే ఈ శ్రావణ మాసంలో కనుక శివుణ్ణి ప్రతి సోమవారం కనుక మీరు ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, అదేవిధంగా నెయ్యి, చక్కెర, బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల ఈ ఏదైతే మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్నీ తొలగిపోయి మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఉపవాసము, అంటే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శరీరము అదేవిధంగా మనస్సును కూడా శుద్ధి చేస్తుంది. తద్వారా ప్రతి రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా చూసినట్టయితే మీరు గంగాజలంతో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు అధికంగా కలుగుతాయి. ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మీకు అధికంగా కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల, పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఏదైతే గ్రహస్థితి, ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుందో, ఏదైతే మీకు ఆ గ్రహాల మహర్దశ అంతర్దశల వల్ల కలుగుతున్నటువంటి గ్రహాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మీకు పెరుగుతుంది. అదేవిధంగా మారేడు చెట్టు నాటడం వల్ల కూడా
ఈ మాసంలో చక్కగా దారిద్ర్యం అనేది తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఇవి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. అదేవిధంగా ముఖ్యంగా ధనం ప్రాప్తికి, అదేవిధంగా అప్పులు తొలగిపోయి ధన ప్రాప్తికి, ఐశ్వర్య ప్రాప్తికి మీరు ఈ మాసంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే, మీ యొక్క ఇంటిలో ఈశాన్య మూల శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ ఈశాన్యం అనే స్థలము, ఈశాన్యంలో మంచి సువాసన వచ్చేలాగా చూసుకోండి. ఎందువల్లంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా ఇలా చేయడం వల్ల కలుగుతుంది. అదేవిధంగా రావి చెట్టు, ప్రతి శనివారం సాయంత్రము రావి చెట్టు వద్ద ఆవ నూనెతోని కనుక లేదా నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్టయితే తద్వారా కూడా ఈ శ్రావణ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక ఈ మాసంలో ముఖ్యంగా ధన ప్రాప్తి కొరకు మీరు చేయవలసింది ఏంటంటే, ఒక జత వెండి పాములు కొని వాటిని పూజించి ముఖ్యంగా డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచడం వల్ల కూడా మీకు సంపద అనేది ముఖ్యంగా పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కనుక మీరు 108 సార్లు పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇవి మీరు స్థూలంగా మనకు ఈ శ్రావణ మాసంలో కానీ లేదా ఈ ద్వాదశ రాశుల వారు ఎప్పుడైనా కూడా మీరు పాటించినట్టయితే, పరిహారాలు కనుక పాటించినట్టయితే ఐశ్వర్య ప్రాప్తి అనుకున్నటువంటి పనులు కలుగుతాయి. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వేజన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.